రేవంత్ ప్రభుత్వం చెప్తున్న పెట్టుబడుల అబద్ధాలకు సంబంధించి మనతో చర్చించడానికి బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి మనకి అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. అంటే అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే ఎందుకు ఈ స్థాయిలో, అంటే ప్రతిసారి ఏం చేసినా కూడా ఇది అబద్ధము, ఇది కరెక్ట్ కాదు, ఇది అవాస్తవము, ఇది ఇది ఫేక్. ముఖ్యంగా ఏంటంటే ఒక సీఈఓ ఎవరైతే ఉన్నారో సీఈఓను కూడా మార్చి ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టి అసలు వెబ్సైట్లో ఎక్కడా కూడా వాళ్ళు మళ్ళీ ఎవరైతే పేరు చెప్తున్నారో విద్యాసాగర్ అనేది పేరు చెప్తున్నారు, అసలు ఎవరు కూడా లేకుండా, అంటే ఒక సీఎంఓ దగ్గర నుంచి కూడా అబద్ధాలు ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని భావించాలా? ఎట్లా చూడాలి? ఇప్పుడు 100% ఇది ఈరోజు మనం కొత్తగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం లేదు. తెలంగాణ ప్రజలకు మీరు గత సంవత్సరం దావోస్ పెట్టుబడులకు పోయినప్పుడు కూడా వారు ఏ రకంగా ప్రచారం చేశారు, అందులో వాస్తవం ఎంత, యాక్చువల్గా వచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయని ఇప్పటివరకు ఒక వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? గత సంవత్సరం 2024లో దావోస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పినారు? దాదాపు 37,000 కోట్ల పెట్టుబడులు సాధించారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే అని చెప్పి ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూసినారు. ఆయన దావోస్ పర్యటనలో ఆయన అదరగొట్టే స్పీచ్ ఇచ్చి ఐటీ, ఫార్మా, ఇంజనీర్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు, ఇంకేదో మాట్లాడినాడు. అది హాస్యాస్పదమైంది, ఉన్న విలువ తగ్గించుకున్నట్టు అయింది. అది ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా అట్లాంటి కామెంట్స్ నిన్న మొన్న మనం చూసినాం. అదే ఇండియా టుడే ఛానల్తో మాట్లాడినప్పుడు మళ్ళీ అట్లాంటి హేళన పరంగా, అంటే కేటీఆర్ గారు సాధించిర్రు, చాలా బాగా పనిచేసిర్రు అనే ఒక పేరుంది కాబట్టి వారిని చిన్నగా చేసి చూపించాలని చెప్పేసి, వారు ఒక ఐటీ ఎంప్లాయీ అయితే వాళ్ళు ఓన్లీ వర్కర్స్ లాగానే ఉంటారు, నేను పొలిటీషియన్ని, నేను లీడర్ని అని మాట్లాడుతున్నాడు. అంటే ఎంత సంకుచిత మనస్తత్వం అంటే, ఆయనకు తెలియదు ఏంటంటే వాళ్ళ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు కూడా పనిచేసినారు. ఒక మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫర్మ్లో తను పనిచేసినారు. ముంబైలో ఒక టెక్నాలజీ ఫర్మ్, బ్యాక్ ఆప్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆయన డైరెక్టర్గా పనిచేసినారు గతంలో. అంటే ఆయన కూడా వర్కరేనా? ఆయన కూడా వర్కర్ మైండ్ సెట్ అయినా? అంటే ఐటీ ఎంప్లాయీస్ని కానీ, చదువుకున్న వాళ్ళని కానీ, కష్టపడి ఉద్యోగం చేసుకుంటూ ఈ రాష్ట్ర సంపదకు దోహదపడుతున్న వాళ్ళని, దేశాన్ని సంపదకు దోహదపడుతున్న వాళ్ళని అంత చిన్నగా చేసి మాట్లాడడం, ఇది కేవలం కేటీఆర్ గారిని విమర్శించడం నేను అనుకోవట్లేదు. ఆయన మనస్తత్వంకి అద్దం పడుతుంది. అంటే చదువుకొని కష్టపడి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్ సంపాదించుకొని తన మొత్తం కుటుంబాన్ని పోషించుకుంటూ కష్టపడుకుంటూ ఏదైతే ముందుకు పోతున్నారో ఐటీ ఎంప్లాయీస్ కానీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరికీ అసలు వర్కర్స్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే వీళ్ళు అసలు రాజకీయాలకు పనికిరారు, వీళ్ళు అసలు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అన్నట్టు మాట్లాడినారు వారు. ఇది చాలా తప్పు. రెండవది, ఈ సంవత్సరం దావోస్లో వాళ్ళు ఏవైతే ప్రచారం చేస్తున్నారు 1,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినామని, ఇక్కడికి వద్దాం, ఈ సంవత్సరం పెట్టుబడులకు వద్దాం. కానీ జస్ట్ ఒక 1 year ముందు దావోస్కు వెళ్ళినప్పుడు కూడా దాదాపు 37,000 కోట్లు తెచ్చినామని చెప్పినారు. సరే, ఆ 37,000 కోట్లు ఎట్లా వచ్చినాయని చూస్తే, మొట్టమొదటి అనౌన్స్మెంట్ ఎంఓయూ వాళ్ళు చేసింది అదానీ సంస్థతోని 12,400 కోట్లు ఎంఓయూ చేసుకున్నారు. అది ఎప్పుడు చేసుకున్నారు? రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందు గత సంవత్సరము భారత్ జోడో న్యాయ యాత్ర అని చెప్పి నాగాలాండ్లో వాళ్ళు పాదయాత్ర చేసుకుంటా వారు అక్కడ అదానీ గారిని విమర్శిస్తున్నారు. ఇక్కడ ఇదే టైంలో దావోస్లో ముఖ్యమంత్రి గారు అదానీ గారిని లాయ్ చేసుకొని ఎంఓయూలు 1,000 కోట్ల ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అంటే అక్కడ రాహుల్ గాంధీ ఏమో విమర్శిస్తాడు, దేశాన్ని దోచుకున్నాడు, అదానీ ప్రధాని కలిసి సర్వనాశనం చేసినారు, అంత దోపిడీదారులు ఏకమైనరని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శిస్తాడు. అక్కడ తెల్లారి లేస్తే రాత్రి వరకు విమర్శిస్తూ పోతాడు. అదే టైంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అదానీ గారితో అలైబలై చేసుకొని 12,400 కోట్లు ఎంఓయూలు చేసినామని చెప్పి మాట్లాడారు. తర్వాత చూస్తే 100 కోట్లు వాళ్ళు ఏదో పెట్టుబడి ఇచ్చిరని స్కిల్ యూనివర్సిటీకి, మళ్ళీ అక్కడ రాహుల్ గాంధీ మొట్టికాయలు వేసిండో ఏం చేసిండో వెనక్కి ఇచ్చేసిరు 100 కోట్లు. అదే దావోస్లో ఆనాడు గత జనవరిలో వాళ్ళు చేసిన అనౌన్స్మెంట్ ఇంకొకటి ఏంటిదంటే 8,000 కోట్ల పెట్టుబడి గోధీ ఇండియా అనే ఒక కంపెనీ పెడుతుంది అని ఎంఓయూ చేసుకున్నామని చెప్పినారు. నేను ఉట్టిగానే మాట్లాడలేదు. అసలు ఆ గోధీ ఇండియా కంపెనీ ఏంటిది అని చూస్తే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దయచేసి ఇది అఫీషియల్ స్టేట్మెంట్, ప్రేక్షకులు కూడా చూడాలి. గోధీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఆ కంపెనీకి ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ 27 లక్షల రూపాయల లాస్లో ఉన్నటువంటి కంపెనీ అది గోధీ ఇండియా. దిస్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అఫీషియలీ సైన్డ్ బై ది అథరైజ్డ్ పర్సన్స్ ఇన్ గోధీ ఇండియా. 27 లక్షలు లాస్లో ఉన్నటువంటి కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అని ఎంఓయూ చేసుకున్నామని ఇక్కడ బాకాలుగా చెప్పే ఛానళ్ళు ఉన్నాయి. తాటికా అక్షరాలంతా రాసి పతాక శీర్షికల్లోకి ఎక్కించి జయ హే రేవంత్ అన్న అని చెప్పి మాట్లాడే పేపర్లు ఉన్నాయి. కాబట్టి అడ్డగోలుగా నంబర్స్ ఇచ్చేసినారు. ఈ గోధీ ఇండియా ఒకటే కాదు, మీరు గతంలో చూస్తే అమెరికా కూడా వారు వెళ్ళినారు. గత సంవత్సరం దావోస్ తర్వాత అమెరికా, సౌత్ కొరియా కూడా వెళ్ళినారు.
అక్కడ కూడా చాలా వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారు అని చెప్పినారు. అక్కడ కూడా మీరు గమనిస్తే స్వచ్ఛ బయో కంపెనీ, ఆ స్వచ్ఛ బయో కంపెనీ దాదాపు 1000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేసినారు. తీరా ఈ కంపెనీ ఏంది అని చూస్తే రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన పోయే కేవలం 10 రోజుల ముందు స్థాపించబడ్డ కంపెనీ అది. జస్ట్ 10 days బిఫోర్ రిజిస్టర్ అయిన కంపెనీ. అందులో ఇద్దరు డైరెక్టర్లలో ఒక డైరెక్టరు రేవంత్ రెడ్డి గారి స్వయాన సోదరుడు అనుముల జగదీష్ రెడ్డి గారు. ఈ ఇద్దరు డైరెక్టర్లు ఉన్న కంపెనీ కేవలం 10 రోజుల ముందు పుట్టుకొచ్చిన కంపెనీ. రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి 1000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అని చెప్పి మాట్లాడినారు. పోనీ ఈ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరైనా ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నారా అంటే గతంలో కూడా మీరు నోటీస్ చేయండి. ఈ ప్యాటర్న్ ఎంఓయూ ఎవరు ఎక్స్చేంజ్ చేసుకున్నారంటే తెలియని అజ్ఞాత వ్యక్తి, మూడో వ్యక్తి హర్ష పస్నూరి అనే వ్యక్తి. ఆయనకి కంపెనీకి ఏం సంబంధం ఉంది ఇప్పటివరకు తెలియదు. మేము అడిగినాం ప్రశ్నలు, ఆనాడు కూడా అడిగినాం. ఉన్న ఇద్దరు డైరెక్టర్లు కాకుండా ఈ మూడో వ్యక్తి ఎవరు, ఈయన ఎందుకు ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు? అంటే పదే అంటే ఒకసారి అబాసు పాలైనా సరే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అంటే ఒక అధికార యంత్రాంగం ఉంటుంది, పరిపాలన చేయడానికి రాష్ట్ర ప్రజలందరినీ కూడా అందరి బాధ్యత ఆయన మీద ఉంటుంది. అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇంత నీచంగా దిగజారి ఇట్లా అబద్ధాలు మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు ఉందంటే ఏం చెప్పాలి? ఏముంది, ఆయన మనస్తత్వం. నవ్విపోదురుగాక నాకేంది సిగ్గు, ఎవడేమనుకుంటే నాకేంది, నేను చేసేది చేస్తా. ఆయన అధికారులు చెప్తే కూడా ఈయన మనిషి అని అయితే మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన గత చరిత్ర కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడినా చెల్లుబాటు అయింది. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని దాదాపు 14 నెలలు అయింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక ప్రజలు వేరే విధంగా, అంటే మీరు ఒక బాధ్యత గల కుర్చీలో ఉన్నారు, మీ నుంచి డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బూతు పురాణము, కేసీఆర్ గారిని తిట్టాలి, పొద్దున్న లేస్తే కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన తప్ప ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఎట్లా అమలు చేయాలి, దానికోసం మనం నిధులు ఎట్లా సేకరించాలనే ఆలోచన లేదు వాళ్ళకి. పొద్దున్న లేస్తే తిట్టడం. అందుకే నేను చెప్తున్నా, అధికారులు ఉన్నా మీరు అడిగిన క్వశ్చన్కి ఈయన వినే ముఖ్యమంత్రి కాదు. కాబట్టే ఇప్పుడు నేను ఒకటి న్యూస్ పేపర్స్ కూడా ఇవ్వాలటివే మీరు చూడండి. ఇది V6 వెలుగు కాంగ్రెస్. ఇక్కడ ఏం రాసినారండి ఈరోజు న్యూస్ పేపర్లో 45,000 కోట్ల పెట్టుబడులు దావోస్లో తీసుకొచ్చినారు అని చెప్పి. మళ్ళీ ఇది కూడా ఆంధ్రజ్యోతి ఇదేం చెప్పిందండి, దాదాపు 56,300 కోట్లు. అంటే ఇక్కడనే మీకు దాదాపు ఈ 2 పేపర్లలోనే 11,300 కోట్ల వ్యత్యాసం ఉంది. అంటే పల్లి బఠానీలా 100 కోట్ల వేల, అంటే 11,000 కోట్లు డిఫరెన్స్. అంటే ఏంది కమ్యూనికేషన్ ఏమవుతుంది, సీఎంఓ నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమొస్తుంది? ఇంకోటి ఇది కూడా ఈనాడు కూడా, ఇందులో సన్ పెట్రోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తెలంగాణలో దాదాపు 45,500 కోట్లు పెట్టబోతుంది అని చెప్పి ఎంఓయూ ఎక్స్చేంజ్ చేసుకునే వ్యక్తి సన్ పెట్రోకెమికల్స్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ రాసినారు క్లియర్గా, ఎండి దిలీప్ సంఘవి అనే వ్యక్తితోని ఎంఓయూ చేసుకున్నారు అని. కానీ ఈయన దిలీప్ సంఘవి కానే కాదు, ఈయన ఎవరో తెలియదు మాకు ఇంకా. ఈరోజు పొద్దున వచ్చిన మేము చూసిన దాంట్లో ప్రకారం ఈయన దిలీప్ సాంఘవియే కాదు. అంటే ఇట్లాంటి పేపర్లలో ఫ్రంట్ లైన్ బ్యానర్ ఐటమ్లలో ఇంత పెద్ద అక్షరాలతో, తాటికాయంత అక్షరాలతో ఎవరిని మీరు మోసం చేయదలుచుకున్నారు, ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నారు? మీడియా కానీ అంటే రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలని మేనేజ్ చేయడానికి, కప్పిపుచ్చడానికి మాత్రమే పనిచేస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకంటే ఇదే ఈనాడు దినపత్రిక నిన్న, ఎందుకంటే రెండో రోజు గ్రామ సభలు మొదటి రోజు అయిపోయింది. సో ప్రశాంతంగా మొదటి రోజు గ్రామ సభలు అని చెప్పి వార్త రాసుకుంది. అంటే తెలంగాణకు సంబంధించి ఏ వార్తలున్నా, తెలంగాణ ప్రజల ఇబ్బందులు ఏ ఉన్నా కూడా వాటన్నిటిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పాలి అనుకుంటున్నాడో అదే ఎజెండాతో ప్రతిరోజు వార్తలు వండి వారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గత 14 నెలల కాలం నుంచి కూడా. 100%. ఎందుకంటే వీళ్ళంతా నమ్ముకుంది గోబల్స్ ప్రొపగండా. గోబల్స్ ప్రొపగండా అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు 100 మందితో 100 సార్లు చెప్పిస్తే అది నిజమైపోతుంది అనుకుంటారు. అంటే సేమ్ అదే ఐడియాలజీతోని ఈ పేపర్లలో రాయించడము, ఫుల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము. మీరు గతంలో కూడా చూడండి, ఇప్పటికీ నిస్సిగ్గుగా 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. మీరు అది కూడా గమనించండి. అసలు వాళ్ళు ఎక్కడ ఇచ్చిరు? వాళ్ళు చెప్పుకునే 50,000లో 15,000 పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. 2022లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషన్. 2023 జూలై ఆగస్టులో పరీక్షలు పెట్టినారు, వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసినారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినారు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే టైంకి ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయింది. అది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఆ అపాయింట్మెంట్ లెటర్లకు ఇవ్వడానికి ఒక ఎల్బీ స్టేడియం బుక్ చేసి పొద్దున్నే అన్ని పేపర్ల ఫ్రంట్ పేజీలో ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆ 15,000 మందిని ఎల్బీ స్టేడియంకి తీసుకొచ్చి ప్రజాధనం ఖర్చు పెట్టి వృధా పెట్టి, అంటే మార్కెటింగ్కి చెప్తున్నాం కదా, పని తక్కువ ప్రచారం ఎక్కువ.
ఎందుకు అవసరం ఏముంది? ఇప్పుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుండొచ్చు. కనీసం ఆ ఉద్యోగం పొందిన వాళ్ళకైతే తెలుసు కదా, వారు ఎవరి హయాంలో నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు పరీక్ష రాసిర్రు, ఎప్పుడు షార్ట్ లిస్ట్లు అయింది, వాళ్ళైతే నవ్వుకుంటారు. అదే అంటున్నాను, నవ్విపోదురుగాక నాకేంది సిగ్గు అన్నట్టు, మంది పిల్లలని మా పిల్లలని. అంటే కేసీఆర్, నేను తప్పుపడట్లేదు, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ మొన్న కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, మళ్ళీ వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్, అందులో నో డౌట్. కాకపోతే మీరు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వండి. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినన్ని ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలు, ఏ ఒక్క రోజు కూడా వీళ్ళ లెక్క ఈ విధంగా ప్రజాధనం వృధా చేసి ఫుల్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పెద్ద ఎత్తున స్టేడియంలు బుక్ చేసి అక్కడ పెద్ద పెద్ద పొలిటికల్ స్పీచ్లు ఇచ్చి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి అదో ఖర్చు పెట్టి ప్రభుత్వమే కదండి, అది ఎప్పుడూ చేయలేదు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగాలు. అదే ప్రైవేట్ సెక్టర్లో 9.5 సంవత్సరాలలో టీఎస్ఐ పాస్ లాంటి విప్లవాత్మకమైనటువంటి పాలసీ తీసుకొచ్చి కేసీఆర్ గారు 15 రోజుల్లో అప్రూవల్స్ రాకపోతే 16వ రోజు మీరు స్థాపించుకోండి మీ ఫ్యాక్టరీ అనే ఒక కనీవిని ఎరగనటువంటి ఒక పాలసీ తీసుకురావడం వల్ల ఏం జరిగింది? దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణకు, 17 లక్షల ఉద్యోగాలు కల్పించబడ్డాయి, దాదాపు ఒక 20,000 పరిశ్రమలకు అనుమతులు పొందినాయి. ఇదంతా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా టీఎస్ఐ పాస్ వెబ్సైట్ లో ఉంది. నేను చెప్పడం కాదు, ఇట్లా టీఎస్ఐ పాస్ వెబ్సైట్ లో ఉంది. ఎవరన్నా వెళ్ళి టీఎస్ఐ పాస్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఏం పరిశ్రమ వచ్చింది, అది చిన్ననా, మధ్య తరహానా, భారీ పరిశ్రమనా, ఎన్ని ఇండస్ట్రీస్కి ఎన్ని పర్మిషన్స్ వచ్చినాయి, తద్వారా ఆ ఇండస్ట్రీస్లో ఎంత పెట్టుబడి వచ్చింది, దాని తర్వాత ఎంత ఉద్యోగ ఉపాధి కల్పన జరిగింది అనేది క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అక్కడ కంపెనీ బై కంపెనీ డీటెయిల్డ్గా పొందుపరిచించినాం. టీఎస్ఐ పాస్ వెబ్సైట్లో ఎవరైనా చూడొచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పినట్టు మీకు గత సంవత్సరం దావోస్లో ఇప్పుడు నేను మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూపించిన, గోధి ఇండియా 27 లక్షల లాస్లో ఉన్న కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అమెరికాకు పోతే సొంత సోదరుని కంపెనీ 10 రోజుల ముందు స్థాపించిన కంపెనీ 1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇంకొకటి ఇక్కడ మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించి మా ఇళ్ళ దగ్గరకు రాకండి, మేము 30-40 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకొని ఇక్కడ ఉన్నాము, ఈ మూసీ ప్రక్షాళన, ఈ మూసీ బ్యూటిఫికేషన్ అనే ఏదైతే ప్రాజెక్టు మీరు తీసుకొచ్చిరో, కేసీఆర్ గారు గత ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు కేవలం 20,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్ట్ అది. 16 నుంచి 20,000 కోట్లలో అయిపోతుంది అని అంచనా వేసి పెట్టిన ప్రాజెక్ట్. ఈ ముఖ్యమంత్రి రాగానే ముందు 50,000 అన్నాడు, తర్వాత 70 అయింది, తర్వాత 1,50,000 కోట్లు అయింది. ఇప్పటి వరకు కూడా 1,50,000 కోట్లు ఎందుకు అయింది అని మేము ప్రశ్నిస్తే ఎక్కడి నుంచి కూడా జవాబు లేదు. దీని డిపిఆర్ తయారీకి కూడా మెయిన్ హార్ట్ అనే ఒక సింగపూర్ బేస్డ్ కంపెనీకి వీరు 150 కోట్లు 146 కోట్లు మన ఎక్స్చెకర్ ప్రభుత్వ సొమ్ముని ఇచ్చేసారు వాళ్ళకి డిపిఆర్ తయారు చేయమని. మళ్ళీ మెయిన్ హార్ట్ కంపెనీ చరిత్ర ఏందని చూస్తే మీకు గమ్మత్, అది కూడా 3,000 కోట్ల ఫ్రాడ్ చేసింది, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ చేసిందని చెప్పి పాకిస్తాన్లో రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు ఇంటర్పోల్ వాళ్ళు ఆ కంపెనీ మీద. అంటే ఇట్లే అంచనాలు పెంచి ప్రభుత్వ సొమ్ముని దోచుకొని అక్కడ కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి ఈ మెయిన్ హార్ట్ అనే కంపెనీది అని చెప్పి అక్కడ 3,000 కోట్ల స్కామ్ వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంటర్పోల్ నోటీస్ ఉంది, రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. అట్లాంటి సంస్థలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వ్యక్తిగత లబ్ధి చేకూరడానికి, వ్యక్తిగత ప్రయాణం చేకూరడానికి, అంటే ఇటువంటి సంస్థలను ఏరుకోరి చూస్ చేసుకుని మరి ముందుకెళ్తున్నారని భావించాలా? 100% అండి. ఇప్పుడు మీకు తెలిసినప్పుడు ఆ కంపెనీ ఎక్కడో ఇర్రెగ్యులారిటీస్ చేసింది, తప్పు చేసింది, విచారణ ఎదుర్కొంటుంది, ఇంటర్నేషనల్గా వాళ్ళకి నోటీసెస్ ఉన్నాయని తెలిసినప్పుడు మళ్ళీ మీరు పోయి వాళ్ళతోనే మాట్లాడుకొని, వాళ్ళతోనే ఒప్పందం చేసుకొని, వాళ్ళతోనే ఎంఐ ఎలక్షన్ చేసుకుంటే అర్థం ఏంటిది? ఇంకా ప్రపంచంలో ఎవరు లేనట్టు. ఇంకొకటి ప్రేక్షకులకు ఇంకోటి కూడా చూపించాలి. ఇప్పుడు ఈ దావోస్ పెట్టుబడుల్లో నిన్న వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటిదంటే మెగా కృష్ణారెడ్డి గారితో 15,000 కోట్ల ఎంఓయూ చేసుకున్నాం. ఒకటి బేసిక్ సింపుల్ క్వశ్చన్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఇల్లు, మెగా కృష్ణారెడ్డి ఇల్లు కూతవేడి దూరంలో ఉంటాయి, జూబ్లీ హిల్స్లో. ఓ 10 అడుగులు వేసి ఇద్దరు కలిసి ఎక్కడన్నా కూర్చొని ఛాయ్ దాక్కుంటూ ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. గంతదానికి ఇద్దరు ఇక్కడికి వెళ్ళి విమానాలు వేసుకొని దావోస్ పోయి స్విట్జర్లాండ్లో అక్కడ హాట్ చాక్లెట్ కోసం పోయినట్టు ఇక్కడ ఇరానీ ఛాయ్ కాకుండా అక్కడ కూర్చొని కేవలం మేము 15,000 కోట్లు తెస్తున్నాము తెలంగాణకు దావోస్ నుంచి అని చేసుకునే ప్రచారంలో భాగమే. ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు గతంలో మెగా కృష్ణారెడ్డి గారిని ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని అని మాట్లాడినారు. జస్ట్ ఒక 30 సెకండ్ క్లిప్ ప్రేక్షకులు వినాలి. ఇది కూడా వారు ఏం మాట్లాడారు. కృష్ణారెడ్డి పన్నాగాన్ని ఈరోజు కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు. ఈ 2 రాష్ట్రాలకు సీఈఓ మెగా కృష్ణారెడ్డి. రాష్ట్రాలు 2 అయినా కానీ కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు. ఈ ఇద్దరిని ముఖ్యమంత్రులను సమన్వయం చేసి కమిషన్లు వాటాలు పంచాయతీ లేకుండా పంచి బిల్లుల పంచాయతీ పోటీ తీసినట్టు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. ఒకప్పుడు వ్యాపారం ముసుగులో భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించి దేశాన్ని కబలించి దేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవాళ వచ్చిన తెలంగాణ
అయితే నేను చెప్పేది ఏంటిది ఇప్పుడు మీకు Yes. గత 15 నిమిషాల నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. గోధి ఇండియా ఒక ఫ్రాడ్ కంపెనీ, స్వచ్ఛ బయో సొంత సోదరుంది ఫ్రాడ్ కంపెనీ. అదే అమెరికా టూర్లో వాల్స్కర్రా హోల్డింగ్స్ అని చెప్పి ఇంకో 839 కోట్లు పెడతారని చెప్పి ఇంకో ప్రచారం చేసుకున్నారు. ఆ వాల్స్కర్రా కంపెనీ ఏంది అని చూస్తే దాని భాగవతం అని చూస్తే అది రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి ఒక 4 నెలల ముందే స్థాపించబడ్డ కంపెనీ. Yes. అంటే ఇప్పుడు ఇది మెగా కృష్ణారెడ్డి గారిని గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మాఫియా దోచుక తిన్నారు రాష్ట్రాన్ని అది ఇది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు పెద్ద పీటేసి అసలు ఇంకెవరూ లేనట్టు ఇక్కడ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇదే మెగా కంపెనీకి ఇస్తారు. Yes. దావోస్కి వెళ్ళి అక్కడ 15,000 కోట్ల ఎంఓయూలు మెగా కృష్ణారెడ్డితోనే చేసుకుంటారు. ఇక్కడ మనకి మొన్న కూడా ఈ మెగా కృష్ణారెడ్డి గారిని వారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ డేనో ఆ థర్డ్ డేనో ఇమ్మీడియట్గా ఇంటికి పిలిపించుకొని మాట్లాడుకున్నారు. Yes. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో, ఎవరైతే ఫెయిర్గా లేరని బయట ప్రచారం ఉందో పబ్లిక్లో, ఎక్కడైతే డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిన ఈ కంపెనీస్తో మీరు వాళ్ళతోనే ఎందుకు ఎంఓయూలు చేసుకోవడము, సంప్రదింపులు చేసుకోవడము, పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆశ్చర్యంగా అసలు ఎవరన్నా కానీ కాంగ్రెస్ వాదులు ఆలోచించాల్సింది అంటే అదానీతో అలైబాలయ చేసుకొని అదానీ ఇక్కడికి హైదరాబాద్కి వస్తే కోహినూరు హోటల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసిరని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో బాటంగా ఓపెన్గా చెప్పినారు. ఎవరు ఖండించలేదే దాన్ని, అంటే నిజమే కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు మేము తీసుకొచ్చినామని మాట చెప్తున్నప్పుడు అంటే అఫీషియల్ లెక్కలు అనేవి ఉంటాయి. సో అంటే ఈ తప్పుడు లెక్కలు చెప్పడం వెనక మతలబ్ ఏంటి అంటే ఈ చూపిస్తున్న ఈ లెక్కల వెనక బిహైండ్ తెర వెనక ఏం జరుగుతుంది అని ఇంకొక డౌట్ కూడా వస్తుంది. మీరు లెక్కల వెనుక ఏం జరుగుతుంది కాదు, అసలు లెక్కలు ప్రజల కోసం చూపించడానికి ఏదో నంబర్స్, కానీ అసలు భాగవతం ఏంది, ఏం జరుగుతుంది దావత్లో పై అనేది నాకంటే బాగా రేవంత్ రెడ్డి గారే వివరించారు. జస్ట్ ఒక 40 సెకండ్స్ క్లిప్లో వాళ్ళు ఏం వివరించారు. నువ్వు విదేశాలకు పోయేది దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు. నువ్వు ఇక్కడ దోసుకున్న వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావు. నేను అడుగుతున్నా, నువ్వు ఎన్ని దేశాలు తిరిగి వచ్చినావు, నీ తిరుగుడికి ఎంత ఖర్చు అయింది, నీ భోగాలకు నువ్వు తెచ్చిన పెట్టుబడులతో శ్వేతపత్రం విడుదల చేయి. ఇవాళ నువ్వు పోయిన ప్రతి దేశంలో పెట్టుబడులకు అనుకూలమా కాదా, నువ్వు పారిపోయి దాచుకోవడానికి స్థావరాల కోసం ఎత్తుక్కుంటున్నావు తప్ప నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు. నువ్వు చెప్పేదే నిజమైతే ఏం పెట్టుబడులు వచ్చినావో తెలంగాణ సమాజానికి శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు ఒక సమర్థవంతమైన మంత్రివే అయితే ఇవాళ నువ్వు విదేశాలకు పోయేది దేశానికి పెట్టుబడులు తేవడానికి కాదు. ఇది రేవంత్ రెడ్డి గారు దావోస్ గురించి వాళ్ళు పిలిచినట్టు ఈయన ఏదో పోయి అపూర్వ గౌరవం అన్నట్టు మొత్తం పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. వీళ్ళు పోయి ఏదో పార్టిసిపెంట్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని అలా మాట్లాడొస్తే సౌత్ కొరియా అంటాడు, జపాన్ అంటాడు, అదంతా మన డబ్బులతోనే తిరగడం. అదేం పెట్టుబడి రావడం లేదు, మన్ను లేదు, మషాయం లేదు. విలాసవంతమైన జీవితాల కోసం, భోగాల కోసం ప్రజల డబ్బు తీసుకొని విదేశాలకు పోయి దోచుకున్నది దాచుకోవడానికి, అనుభవించడానికి, స్థావరాలు వెతుక్కోవడానికి బయటికి పోతున్నారు అని చెప్పి గతంలో మాట్లాడినారు. మరి ఇప్పుడు అదే ప్రశ్న మేము అడుగుతున్నాం, మీరెందుకు పోయినారు? ఇప్పుడు మీరు పోవడమే కాదు, మీరు చేసుకున్న డీల్స్ ఎవరితో చేసుకున్నారో, ఎట్లాంటి కంపెనీలతో చేసుకున్నారు అనే దానికి ఇంకా 100% మాకు అదే అనుమానం ఉంది. మీరు పోయింది అక్కడ పెట్టుబడులు చేసే ఉద్దేశంతో కాదు, మీరు దోచుకున్నది దాచుకోవడానికి, అక్కడ మాట్లాడుకోవడానికి పోయేదని పూర్తిగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నంబర్స్ అడ్డగోలు ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క వాళ్ళు ఎట్లా లీక్లు ఇస్తున్నారో, సీఎంఓ నుంచి వ్యక్తి పేరు తప్పెట్లుంటుందో, ఎండి పేరులో ఎండి అని చెప్పి 50,000 కోట్ల పెట్టుబడి వ్యక్తి ఎవరితో ఒప్పందం చేసుకున్నారనేదే ఒక క్వశ్చన్ మార్క్ అయినప్పుడు అంటే ఈ నెంబర్ చెప్తున్నారు అంటే ఒక పత్రిక 56,300 అంటది, ఇంకో పత్రిక 45,000 అని అంటది. అంటే ఇవి నిజంగా జరిగినాయా అనే ఇంకొక సందేహం కూడా. అంటే ఇదంతా కూడా జస్ట్ కేవలం ప్రచారం చేసుకోవడానికి మాత్రమే ఇదంతా చూపిస్తున్నారని ఇంకొక డౌట్ కూడా వస్తుంది. 100%. అందుకే మేము గత సంవత్సరం వీళ్ళు పోయి 37,000 కోట్లు అని చెప్పినారు. ఈ రోజుకి ఒక వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? ఆ 37,000 కోట్లలో ఎన్ని కోట్లు గ్రౌండ్ అయినాయి, ఎన్ని కోట్లు యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయింది, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు, ఎందుకు ఒక వైట్ పేపర్ కూడా రిలీజ్ కాలేదు? ఎందుకంటే ఎక్కడేం జరగలేదు. ఇట్లనే అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు, ప్రచారం చేసుకున్నారు, బయటకు వచ్చేసారు. ఇప్పుడు కూడా
ఈ 37,000 కోట్లు గత దావోస్లో జరిగిన దాంట్లో మనం మాట్లాడుకుంది గోధి ఇండియా ఒకటి, అదాని లాంటి ఒక ఫ్రాడ్ కంపెనీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడేది. ఇదే కాకుండా వీళ్ళ ఈ నంబర్లు ఎట్లా వస్తాయంటే గత ప్రభుత్వం కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇక్కడ సంప్రదింపులు చేసి వాళ్ళని ఆహ్వానించి ఇక్కడ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి పాలసీస్ని చెప్పి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి అంత ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. డైరెక్ట్గా పోయి దావోస్లో కూర్చోగానే ఎంఓయూ చేసుకోరు. అంటే ఇప్పుడు ఈ దావోస్లో జరిగినటువంటి వీళ్ళు చెప్పే నంబర్స్లో 9,000 కోట్లు జేఎస్డబ్ల్యూ కంపెనీ అనేది ఎంఓయూ చేసుకుందని చెప్పి వాళ్ళు గత సంవత్సరం ప్రచారం చేసుకున్నారు. ఆ జేఎస్డబ్ల్యూ అనే కంపెనీ 1,500 మెగావాట్లు పెడతామని చెప్పి 9,000 కోట్లు 2 సంవత్సరాల ముందే 2022లోనే వాళ్ళు ఒఫీషియల్గా ట్వీట్ చేసినారు. ఇదే జయేష్ రంజన్ గారు అప్పుడు కూడా ఐటీ సెక్రటరీ. మీరు చూడాలి, ఇది ఒకటి ఇమేజ్ నేను అంటే ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకోవడానికి. అఫీషియల్ ట్వీట్స్ ఇవి. ఓకే, జేఎస్డబ్ల్యూ వాళ్ళు 9,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి 2022లో ట్వీట్ చేస్తే గత జనవరి 17 నాడు ఇదే రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి మళ్ళీ అదే పెట్టుబడిని కొత్తగా ఏదో ఎంఐయూలో 9,000 కోట్లు జేఎస్డబ్ల్యూ పెట్టబోతుంది అని చెప్పి 2 సంవత్సరాలు. అంటే పబ్లిక్ మెమరీ చాలా వీక్ ఉంటుంది అనుకుంటారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడినారు ఏమని, ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు, రాజకీయ నాయకులుగా మేము మోసం చేస్తున్నాము, రోగి కోరుకున్నదే కదా డాక్టర్ చేసి ఇచ్చేది అని మాట్లాడినారు. ఇదే జరిగింది ఇక్కడ. ఇది జేఎస్డబ్ల్యూది. ఇది చూడండి గోద్రేజ్ పెట్టుబడి. ఇది స్మార్ట్ వెబ్ వర్క్స్ 5,000 కోట్ల 5,200 కోట్లు డేటా సెంటర్కి అని చెప్పి ఆనాడు 2022 3 సెప్టెంబర్ అఫీషియల్గా నేషనల్ న్యూస్లో వచ్చిన ఆర్టికల్ ఇది. తెలంగాణలో పెడతాం. మళ్ళీ అదే పెట్టుబడిని లాస్ట్ ఇయర్ దావోస్లో వీళ్ళు సీఎంఓ నుంచి ట్వీట్ 5,200, అదే కంపెనీ, అదే పెట్టుబడి, అదే ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు చెప్పండి ఎవరికి పోవాలి క్రెడిట్? గత ప్రభుత్వానికి పోతుంది. చెప్పిన ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఈ ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా క్రెడిట్ కొట్టేసి మంది పిల్లల్ని మా పిల్లలు అని చెప్పుకొని అంటే నిస్సిగ్గుగా ఎవరేమనుకుంటా నాకేంది, నేనైతే ఒక నంబర్ చెప్తాను, నేను బాగా సాధించినాను అంటే ఒక ఘనకార్యం చేసినాను అని చెప్పేసి ప్రజల్లో ఏదో ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకునే ప్రయత్నం తప్ప ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదంతా ఈ నంబర్స్ అన్ని ట్రాష్. మాకు కావాల్సింది గ్రౌండ్ ఎంత అయింది. మీరు గత సంవత్సరం చెప్పిన 37,000 40,000 కోట్లలో ఈ రోజుకి ఎంత గ్రౌండ్ అయింది చెప్పండి. ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం? అంటే ఒకవైపు ఇప్పుడు 10 కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయని ప్రచారం చేసుకుంటారు, ఇంకోవైపు మా పారిశ్రామిక విధానం బాగుంది కాబట్టి మేము పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్తారు. అంటే మా పరిపాలన బాగుంది అని కూడా అంటే అన్ని రకాల ప్రచారాలు ఇందులో కలిపి చేసుకుంటా ఉన్నారు. అంటే పరిపాలన ఏ విధంగా ఉందనేది మంచి ప్రశ్న అడిగినారు. మా విధానాలు బాగున్నాయి, మా ఇండస్ట్రియల్ పాలసీ బాగుంది అంటే అనేక నివేదికలు ఫ్రీక్వెంట్ గా వచ్చి వాస్తవాలు బయట పెడుతున్నాయి. అయినా కూడా పొలిటికల్ స్పీచ్ చెప్పడానికి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకటే సింపుల్ క్వశ్చన్ ప్రేక్షకులకు కూడా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది December 7, 2023. ఎగ్జాక్ట్ 40 days. జనవరి 17 నాడు 2024 అంటే వీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 40 రోజులకు దావోస్కి వెళ్ళినారు గత సంవత్సరం. మరి 40 రోజుల్లో నేను కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఎక్కడ డిసైడ్ చేసి బయట పెట్టినావు, ఎక్కడ నువ్వు అంటే ఆకర్షించే ఇన్నోవేటివ్ ఐడియాస్తోని ఆ కంపెనీలను ఏదైతే చెప్పుకున్నావు 37,000 కోట్లు వచ్చినాయని చెప్పి ఏ విధంగా వచ్చినాయి అసలు నువ్వు డిస్కస్ ఎప్పుడు చేసినావు? వాళ్ళ ప్రతినిధులు వచ్చి నిన్నెప్పుడు కలిసిర్రు? ప్రభుత్వ ఉద్యోగాలు అధికారులపై వాళ్ళతోనే ఎప్పుడు సంప్రదింపులు చేసిర్రు? వాళ్ళు ఎప్పుడు ఇంప్రెస్ అయ్యి నీ ఇండస్ట్రియల్ పాలసీకి మెచ్చుకొని వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతామన్నారు? అంటే కేవలం 40 రోజుల్లో ఇదంతా అయిపోయింది. అది నమ్మాలా ప్రజలు? 37,000 కోట్లు ఈయన ముఖ్యమంత్రి చూడ కూర్చొని ఈయన కుర్చీలో కూర్చోగానే ఈయన అందాన్ని చూసి వచ్చేసి 37,000 కోట్లు ఎంఎల్ చేసుకున్నట్టు నమ్ముదామా? అంటే ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది కదండి. ఇది వీళ్ళు ఇండస్ట్రియల్ పాలసీ కాదు, అసలు ఇప్పటి వరకు పాలసీ పారాలిసిస్. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు మీరు చూస్తే లాస్ట్ 1 year నేను చెప్పడం కాదు, వెళ్ళి ప్రజలని కామన్ పీపుల్ని మామూలుగా దారిలో వెళ్ళేటప్పుడు ఎవరిని అడిగిన ఎవరిని కదిలిచ్చిన ఒక ఆటో డ్రైవర్ని కానివ్వండి, ఒక క్యాబ్ డ్రైవర్ని కానివ్వండి, మనకు ఒక టీ షాప్లో ఛాయ్ సర్వ్ చేసేవారిని కానీ బూతులు మాట్లాడుతున్నారు. బూతులు పక్కన పెట్టండి, అది బయట సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి. ఒకటే మాట్లాడుతున్నారు, ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా భరించాలి ఈ ప్రభుత్వాన్ని? ఇదంతా విధ్వంసం, అంటే డిస్ట్రక్షన్ జరిగింది. హైదరాబాదే కాదు యావత్ తెలంగాణ. గతంలో వీళ్ళు ఏం చెప్పినారు? హైదరాబాద్ పాజిటివ్గా లేకుండే మాకు, అంత రూరల్ తెలంగాణ బాగా పాజిటివ్గా మాకు సపోర్ట్ చేసింది కాబట్టి మేము అధికారంలోకి వచ్చినామని చెప్పినారు. సరే, ఇప్పుడు ఈరోజు రూరల్ తెలంగాణలో కూడా ఎట్లా తిడుతున్నారండి? అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది కదా, పచ్చి మోసం దగ. ఈ గ్యారంటీలు అని చెప్పి ఆశ పెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి, అంటే ఒక్క 6 గ్యారంటీలో అర గ్యారంటీ తప్ప, ఫ్రీ బస్సు తప్ప ఈ రోజుకి మేము చెప్తున్నాం అన్ని వర్గాల ప్రజలను
ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది 1 ఇయర్లో అర్థమైపోయింది. అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయినామనే ఒక భావన బలంగా నాటుకోపోయింది. ఎందుకంటే మీరు చూడండి, మహిళలను నెలకు 2,500 అన్నారు, ఇప్పటివరకు అతి లేదు గతి లేదు. మళ్ళీ నిస్సిగ్గుగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ ఇన్ఛార్జ్ నేషనల్ చైర్మన్ సుప్రియా శ్రీనాథ్ గారు నేషనల్ మీడియాలో కూర్చొని మేము తెలంగాణలో 2,500 ఇచ్చేసినాం, 90 లక్షల మంది మహిళలకు ఇచ్చేసినాం. అంటే ఈ 90 లక్షల మంది మహిళలు నంబరు 2,500 ఇచ్చేసినాం అంటే అబద్ధాలు, అంటే తప్పుడు ప్రచారాలు. అంటే రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా హ్యాండిల్స్ వాళ్ళ హ్యాండిల్స్ లో కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఇవే తప్పుడు ప్రచారాలు చేసి ఇవే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ఢిల్లీలో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి. అంటే తెలంగాణలో వీళ్ళు ప్రతి మహిళకు 2,500 ఇచ్చేసినారంటే 90 లక్షల మంది మహిళకి. అంటే కేవలం ఎన్నికల కొరకు ఎంతవరకు అన్న పోతారు, ఎన్ని అబద్ధాలను ఆడతారు అనేది ఇది తార్కాణం. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొద్దిగా విజ్ఞతతో ఆలోచించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేవలం 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. వీళ్ళు తెలంగాణ గురించి అక్కడ పోయి ప్రచారం చేసుకున్నప్పుడు వాళ్ళకి అనుకోరా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు చూస్తారు కదా తెలంగాణలో నిజంగా ఈ పథకం అమలైందా లేదా అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రపై ఇదే చెప్పినారు, మేము 6 గ్యారంటీలు అమలు చేసేసినాం, బ్రహ్మాండంగా నడుస్తుంది తెలంగాణలో, మాకు ఇక్కడ అధికారం ఇవ్వండి, ఇక్కడ గ్యారంటీలకు నేను హామీ అన్నాడు. ఏమైంది మహారాష్ట్రలో? అంతకుముందు హర్యానా పోయినారు, హర్యానా ఎన్నికల్లో అదే చెప్పినారు. ఏమైంది హర్యానా రిజల్ట్? ఈరోజు ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూడా అదే అబద్ధాలు చెప్పొచ్చు. అంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ సమాజం చైతన్యవంతమైందని అందరికీ తెలుసు. అంటే ఎంత చైతన్యవంతమైందంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ వల్ల, ప్రభుత్వం వల్ల మేము మోసపోయినాము, మీరు మోసపోకండి. గతంలో వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆ రాష్ట్రాల వాళ్ళకి తెలిసే విధంగా కూడా వీళ్ళు వెళ్ళి మాట్లాడిన సందర్భాలు, ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే జస్ట్ బ్రౌజ్ చేస్తే చాలు తెలంగాణలో ఏం జరుగుతుందని, ఎక్కడ వాళ్ళైనా వాస్తవం ఏంటనేది ఇవాళ చూడగలిగే పరిస్థితి కనిపిస్తుంది. అవును, మీకు గతంలో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు 2023లోనే మేలో కర్ణాటక ఎన్నికలు జరిగినాయి. అక్కడ 5 గ్యారంటీలు పెట్టుకొని వచ్చినారు. అక్కడ అధికారంలోకి రాగానే దాదాపు ఒక 6-7 నెలల్లో తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. అప్పటికే కర్ణాటకలో జనాలకు అర్థమైపోయింది, ఈ కాంగ్రెస్ మోసం చేసింది, తడిబట్ట పెట్టి గొంతు కోసేసింది, గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు ఆడి మమ్మల్ని మోసం చేసిందని చెప్పి. మీరు గమనిస్తే గుర్తుంటే ఇక్కడ ఎన్నికలు జరిగే సమయంలో చాలామంది కర్ణాటక నుంచి వచ్చి, మనకు తెలంగాణకు బార్డర్ కాబట్టి అక్కడి నుంచి రాయచూరు నుంచి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆనుకొని ఉంటుంది, సంబంధాలు ఉంటాయి, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నికల ప్రచారంలో మనం చూసినాం, ఓపెన్గా చెప్పినారు, మోసం చేసిర్రు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని, మీ దగ్గర మంచి ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వము, దయచేసి మీరు మోసపోకండి అని చెప్పినారు. కానీ తెలంగాణ ప్రజలు కొంచెం అమాయకులు అండి. అంటే హైదరాబాద్లో ప్రజలంటే కొద్దిగా అప్ టు డేట్ ఉంటారు, వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళ మీద ఎంత నిబద్ధత ఉంటుంది, వాళ్ళు అన్నవి అమలు చేస్తారా లేకపోతే అబద్ధాలు ఆడతారా. పాపం గ్రామీణ ప్రాంతంలో ఏం జరిగిందంటే కొద్దిగా కేసీఆర్ గారు ఎట్లా ఇస్తున్నారు కదా, ఈయన ఏదో కొత్త ఇస్తా అంటున్నాడు, చూద్దాం ఇస్తాడేమో, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు కదా, ఈయన 15,000 రైతు భరోసా ఇస్తున్నాడు అని ఇచ్చినారు. ఏమైంది, 1 సంవత్సరంన్నర దాదాపు ఆయన జనవరి 30వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 420 దొంగ హామీలకు కరెక్ట్గా 420 రోజులు కంప్లీట్ అవుతుంది ఈ జనవరి 30వ తారీఖు నాడు. ఈ 420 రోజుల్లో 420 హామీలన్నీ దొంగయే బూటకమని ప్రజలకు అర్థమైపోయింది. అంటే సేమ్ ప్యాటర్న్ మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్ టైంలో మళ్ళీ రిపీట్ అయింది. కర్ణాటక ప్రజలు తెలంగాణకు వచ్చి ఎట్లయితే మేము మోసపోయినా మీరు అప్రమత్తంగా ఉండండి అని ఎట్లా చెప్పిండ్రు, మళ్ళీ మహారాష్ట్ర ఎలక్షన్స్ అయినప్పుడు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో తెలంగాణ నుంచి ప్రజలు అక్కడ కూడా వెళ్ళి మాట్లాడిన పరిస్థితి. అంటే ప్రజలే స్వచ్ఛందంగా పోయి మీరు మోసపోకండి అని చెప్పే స్థాయికి కాంగ్రెస్ దిగజారిపోయిందని భావించాలా? 100%. ఎందుకంటే మీకు తెలంగాణకు మహారాష్ట్రకి చూస్తే దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్ షేర్ చేసుకుంటాయి 2 రాష్ట్రాలు. అంటే చాలా జిల్లాలు, అటు నాందేడ్ కానివ్వండి, యావత్మల్ కానివ్వండి, చంద్రపూర్ జిల్లాలు కానివ్వండి, ఇవన్నీ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి, మనకు ఆదిలాబాద్ దగ్గర, అక్కడ నిజామాబాద్ దగ్గర చాలా ఉంటుంది రిలేషన్. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడ పోవడం, వ్యాపార రీత్యా కానీ లేకపోతే పెళ్ళిళ్ళు సంబంధాలు అటు ఇటు ఉంటాయి, కార్యకలాపాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రలో దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ అంటే డెఫినెట్గా తెలంగాణలో ఇక్కడ ప్రజలను మోసం చేసిర్రు, ఇక్కడ ప్రజలని నయవంచన చేస్తున్నారు అనేది మెసేజ్ అక్కడికి వెళ్ళిపోయింది, మహారాష్ట్రలోకి వెళ్ళిపోయింది. మహారాష్ట్ర ప్రజలు కూడా అక్కడ కూడా కొద్దిగా ముంబై లాంటి నగరం కానివ్వండి, పూణే లాంటి నగరం కానివ్వండి, నాసిక్ లాంటి నగరం, అంటే అక్కడ కూడా వాళ్ళు విజ్ఞతతో ఆలోచించే వాళ్ళే ఉంటారు, వాళ్ళకి తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుందో. అదే మహారాష్ట్రలో జరిగింది. రేపు ఇదే గ్యారంటీలు నమ్ముకొని ఢిల్లీలో కూడా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు. ఢిల్లీలో కూడా వీళ్ళకి అనుకూల తీర్పు రాదు.
డెఫినెట్గా 110% రాహుల్ గాంధీ గారికి ఇదో పెద్ద చంపదెబ్బలాగా ఢిల్లీ రిజల్ట్ కూడా రాబోతుంది ఇంకో 15 రోజులు. అంటే అలాంగ్ విత్ ఆల్ దిస్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫేక్ కంపెనీలు, ఫేక్ మనుషులు, ఫేక్ సీఈఓలను చూపించడము, తప్పుడు లెక్కలు చెప్పడం, వీటితో పాటు ఉద్యోగాల నెంబర్ కూడా తప్పుడు ప్రచారం చేసుకుంటా వస్తున్నారు. అంటే వీటికి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? అంటే ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్ననే కదా మాట్లాడింది, అసలు ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు వాళ్ళకి వర్కర్ మైండ్ సెట్ ఉంటుంది, అసలు వాళ్ళు గంజిల ఈగలాగా ఇట్లా వీళ్ళకి అసలు నాయకత్వ లక్షణాలు ఉంటే అసలు వీళ్ళు పొలిటీషియన్స్ అవుతారా, వీళ్ళు పాలసీ మేకర్స్ కాగలుగుతారా ఉద్యోగస్తులు అంటే ఇంత చులకన భావంతో ఉద్యోగస్తుల మీద మీకున్న ఆలోచన ఏదైతుందో అది చెప్పకనే చెప్పారు నిన్న బయట దావోస్లో. అట్లాంటిది మీరు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు, ఇక్కడ తెలంగాణలో ఉద్యోగ ఉపాధి కల్పన చేయాలి, ఇక్కడ యువకులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి, నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే విజన్ కానీ ఆ దూరదృష్టి కానీ ఆ దార్శనికత కానీ లేదు 100% రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన ఏదో లక్కు బాగుండో ఏదో అనుకోకుండా ఈ అబద్ధాలతోని గ్యారంటీలతోని ప్రజలను మోసం చేసి ఇంతకుముందు చెప్పినట్టు ప్రజల్లో కేసీఆర్ గారి మీద ఎప్పుడు కూడా వ్యతిరేకత కానీ కోపం కానీ లేదండి. కొన్ని ఏంటిదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంలో కానీ అక్కడ ఎక్కడో కొద్దిగా ఉండే వాళ్ళు ఏం ఆలోచించినారంటే బాగానే చేసినారు కేసీఆర్ గారు, ఈయన ఇంకా ఏదో ఇస్తా అంటున్నాడు కదా, ఈ పథకాలు అయితే ఆగిపోవు కదా, జరుగుతుంది, దీని మీద ఏదో ఎక్కువ వస్తుంది కదా అని కొద్దిగా అమాయకత్వంగా వాళ్ళు ఆలోచించినారు. కాకపోతే ఈ సంవత్సరంలో అర్థమైపోయింది, రైతు భరోసా మొత్తానికే పోయింది కదండి. కేసీఆర్ గారు ఉంటే ఇప్పటికీ దాదాపు 17,500 కోట్లు ప్రతి ఎకరానికి ప్రతి రైతు అకౌంట్లో ఉండేది. ఈ 1 ఇయర్లో, గడిచిన 1 ఇయర్లో యాసంగికి వానాకాలం కలుపుకొని 17,500 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో ప్రతి ఎకరాకి ఈ రోజు ఉండేది. మరి ఈ రోజు లేదు కదా, అంటే ఉన్న పథకమే బంద్ అయ్యే పరిస్థితి ఈ రోజు వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలు ఎంటీ అయిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడు తాజాగా అంటే ఈ పెట్టుబడులు, ఈ మోసాలకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా మొన్న కూడా కేసీఆర్ గారు అంటే ఆయన ఎంత మ్యాగ్నానిమస్గా ఆలోచిస్తారు, ఎంత పెద్దగా ఆలోచిస్తారు అంటే ఎన్నికలు అయిపోయినాక కూడా తను ఒక టీవీ స్టూడియోలో ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్న అడిగినారు, కేసీఆర్ గారిని అడిగినప్పుడు వారు ఏం చెప్పినారంటే, సరే రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చిర్రు, వారు ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలి, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ అమలుపరిచే విధంగా వాళ్ళు నడుచుకోవాలి, వారికి శుభం కలగాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఎన్నికలు ఓడిపోయినాక. కానీ మీరు అదే రేవంత్ రెడ్డి గారి భాష కానీ యాస కానీ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కానీ వారికి ఉన్నటువంటి పర్సనల్ గ్రడ్జు ఏ విధంగా ఉందో కేవలం పొలిటికల్ స్పీచ్లో కాదు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మనం చూసినాం. అఫీషియల్ మీటింగ్స్లో కూడా, ప్రెస్ మీట్లలో కూడా కేసీఆర్ గారిని తిట్టడం, అదే బూతు పురాణం మాట్లాడడం. అంటే కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం అది. నాగలోకానికి నక్కకున్నట్టు కేసీఆర్ గారికి రేవంత్ గారికి ఉన్న వ్యత్యాసం అది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికీ మిర్చిపోయింది ఏం లేదు, తెలంగాణ ప్రజలు మంచివారు, చైతన్యవంతులు, అర్థమైంది మీరు మోసం చేసినారు. ఇప్పటికన్నా ఈ అబద్ధ ప్రచారాలు ఆపకండి. మీరేవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారో దాని మీద మీరు ధ్యాస పెట్టండి. ఈ కేవలం ఈ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ చేయడము, లేని ఏదో పెట్టుబడులు తీసుకొచ్చినట్టు, చేయని ఉద్యోగాలు ఏదో క్రియేట్ చేస్తున్నట్టు అబద్ధాలు చెప్పకండి, ప్రజలను మోసం చేయకండి. ఒకవేళ మీరు చేసింది నిజమైతే వైట్ పేపర్ రిలీజ్ చేయండి, విచ్ షుడ్ బి అప్ ఫర్ స్క్రూటినీ. మేము వెరిఫై చేస్తాం కదా ఇందులో నిజం ఉందా లేదా అని. కాకపోతే మేము అనేది ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ స్కీములు. ఇంకొకటి, మీరు గత 14 నెలల్లో చూస్తే విపరీతమైన అటెన్షన్ డైవర్షన్. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ చంద్రఘోష్ గారు ఎంక్వైరీని కూర్చోబెట్టడం కానివ్వండి, తర్వాత విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ మదన్ లోకూర్ గారి ఎంక్వైరీ కానివ్వండి, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ కానివ్వండి, ఆ తర్వాత కేటీఆర్ గారి బంధువుల ఇంటి మీద దాడులు కానివ్వండి, రైడ్లు కానివ్వండి, కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మంత్రి గారితో వ్యాఖ్యలు ఇప్పించడం కానీ, తర్వాత ఈ ఫార్ములా ఈ అంశాన్ని తీసుకురావడం కానీ, అంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రజలకు అర్థమైపోయింది. ఎక్కడా ఏమీ లేదు, కొండందవి ఎలకను కూడా పట్టలేదు ఈ వరకు. ఎట్లాంటి ఇట్లా ఇన్ని ఎంక్వైరీలు ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ ఏ ఆధారం కూడా దొరకలేదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్, ఈ అబద్ధ ప్రచారాలు, ఈ డాంబికాలు ఇవన్నీ పక్కన పెట్టండి, పని మీద ధ్యాస పెట్టండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయండి. మీరు చేసే వరకు మేము వెంటబడతాం. ఎస్, అంటే అల్టిమేట్గా ఇప్పటి వరకు చెప్పిన అబద్ధాలకు సంబంధించి ప్రజల నుంచి ఒక వ్యతిరేకతని, ప్రజల నుంచి వచ్చిన స్పందనని ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చవి చూస్తుంది. అంటే ఇంకా కూడా ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసుకుంటా పోతే దీనికి కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. దట్స్ ఆల్ ఫర్ దిస్ స్టేట్.